వినాయక చవితి పూజ చేసే విధానం. పూజకి ముందే పసుపు, కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, పంచామృతం, తోరం, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, 21 రకాల ఆకులు నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. దీపారాధన కోసం తీసుకున్న జిల్లేడు వత్తులను కుందుల్లో ఉంచి నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత కలశం, పసుపు, వినాయకుడిని సిద్ధం చేసుకుని ఆ తర్వాత వినాయక ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆపై సంకల్పం తీసుకొని కలశ పూజ చేయాలి. ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతికి గణాధిపతి పూజ చేయాలి. ఆపై విగ్రహ స్థాపన చేసి పంచామృతాలతో అభిషేకం చేసి ఆదాంగ పూజ ప్రారంభించాలి. తర్వాత మనం తీసుకున్న 21 పత్రాలలో ఏకవింశతి పూజ అష్టోత్తర నామావళి చెప్పి వినాయక వ్రత కథ చదవాలి. ఆఖరులో వినాయక దండకం చదివి నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఆఖరులో పూజకు ఉపయోగించిన అక్షతలను తలపై వేసుకోవాలి. వీటన్నింటికి సంబంధించిన మంత్రాలతో ఉన్న పుస్తకాలు మార్కెట్లో చాలా లభిస్తున్నాయి. లేదంటే ఇంటర్నెట్లో వినాయక వ్రత కల్పం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు పూర్తి పూజ చేసి ఆ తర్వాత రోజు వినాయక దండకం చదివి అర్చన చేసి హారతి ఇచ్చి నైవేద్యం అర్పిస్తే సరిపోతుంది.